చెల్లెనంట్రా దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను, అర్థమైందా? ఏమో నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి. ట్రూ మ్యామ్. అరే ఎవడో 2 లక్షలు ఎగ్గొట్టాడని 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్లెస్. వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, అస్సలు ఒక విషన్ లేదు, లేదు. సర్వైవల్ స్కిల్స్ లేవు. లేవు. ఇలాంటి వాడిని చేసుకుంటే మరికొండలో మర్రి చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి. మోసం ఇది. 3 మీద 200కి 300కి వేసుకొచ్చి సున్నాలు కలిపేస్తారా? అంటే సున్నాకి వాల్యూ లేదు కదా. సున్నాకి లేదు, కానీ మీరు చేసే మోసానికి ఉంది వాల్యూ. మీలాంటి వాళ్ళ వల్లే సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద, వాళ్ళే ఎగ్జిబిటర్ల మీద, వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు. జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలు షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సినిమాలు తీయాలంటేనే బెదిరిపోతున్నారు. ఈ తరం పోగురు బాబురావు గారు ఎక్కడ, అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఎక్కడ, ఫిలిం నగర్ లో ఉన్నారు సార్. ఉన్నారా? సినిమాలు తీస్తున్నారా? అది చెప్పు నాకు. ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటోడు, అలాంటోడి క్యాన్సర్ లా పట్టారు. చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సర్ చెప్పిన